ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో మరో మృతదేహాన్ని గుర్తించారు. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు బయటకు తీశారు. దీంతో ఇప్పటి వరకు 2 మృతదేహాలను గుర్తించారు. మరో 6 మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. మరోవైపు టన్నెల్లో ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం సహాయక చర్యల్లో 700 మంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లభించిన మృతదేహం ఎవరిది అనేది నిర్ధారించి ప్రకటన చేయాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాల్లో బయటకు తీశారు. దీంతో ఇప్పటి వరకు 2 మృతదేహాలను అయితే గుర్తించారు. మరో 6 మృతదేహాల కోసం అయితే గాలింపు జరుగుతోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకొని దాదాపు వన్ మంత్ గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన 22వ తేదీ నాడే, గత నెల 22వ తేదీ మొదటి 7 నిమిషాల్లోనే వాళ్ళు చనిపోయిన నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నెల రోజులు పూర్తిగా బురదల బాడీస్ అని కూడా కూరుకుపోయిన నేపథ్యంలో మొత్తం దుర్వాసన వచ్చి చేరుతుంది. నిన్న ఏదైతే పంజాబ్ చెందిన బాడీని కూడా కార్మికుల బాడీని తీసేటప్పుడు కూడా పెద్ద ఎత్తున దుర్వాసన రావడంతో వైద్య సిబ్బంది సహా అందరూ కూడా స్పేల్ తీసుకుని వెళ్లి బాడీని కూడా వెలికి తీశారు. మరో 6 మృతదేహాలని ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా స్మెల్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిబ్బందితో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వారంతా కూడా మాస్కులు ధరించి కూడా వారంతా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజెంట్ గా అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తవ్వకాలు జరుపుతున్నారు. 6 మంది కార్మికులకు సంబంధించి కూడా ఇంకా ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ కూడా ఏదైతే టనెల్ బోరింగ్ మిషన్ కూడా ఇప్పటికే ఆ శిథిలాలను కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. అలాగే ముందు భాగంలో టనెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలోనే పంప్ చేస్తుండగానే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ ముందు భాగంలోనే 6 మంది కార్మికులు ఉంటారని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలని ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ తో పాటు సింగరేణి అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా షిఫ్టుల వారిగా పనిచేస్తున్నారు. ఇంకా 6 మంది కార్మికులకి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఆ ప్రాంతాలు ఏదైతే పూర్తిగా అది ఎండ్ పాయింట్ ఏది ఉందో 50 మీటర్ల ఎండ్ పాయింట్ అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడైతే తవ్వకాలు చెప్తే ఆ ప్రాంతంలో మాత్రం విపరీతమైన స్మెల్ వస్తుంది. దాదాపు 1 మంత్ అయిపోయింది. కార్మికులు పూర్తిగా చిక్కుకొని మొత్తం మృతదేహాలను కూడా దెబ్బతిన్న సిచ్యువేషన్ లో స్మెల్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళంతా కూడా సిబ్బందితో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ మాత్రం ప్రజెంట్ గా అయితే ఇంకా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్టుల వారిగా పనిచేస్తూ వాళ్ళంతా ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాడీలు మొత్తం కూడా బురదలో చిక్కుకోవడం, అంతే వాటర్ అంతా వచ్చి చేరడం, సీపేజ్ వాటర్ అంతా ఊట వచ్చి చేరుతుంది కాబట్టి ఆ వాటర్ తోడడం, ఆ వాటర్ లోనే వాళ్ళంతా ఇరుక్కుపోయిన నేపథ్యంలో లోపల బురదమయమైన నేపథ్యంలో వాళ్ళు అక్కడికక్కడే చనిపోయిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా బాడీ నుంచి స్మెల్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళంతా ఈ ఆపరేషన్ లో పాల్గొంటారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఏదైతే మల్లెల తీర్థం అనేది ఉందో మల్లెల తీర్థం జలపాతంతోనే ఎఫెక్ట్ పడింది కూడా అధికారులు నిర్ధారించారు. మల్లెల తీర్థంకు దగ్గరలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు పై భాగం నుంచి కూడా ఆ ఊట ఒక్కసారిగా జలపాతం ద్వారా అది వచ్చి చేరుతుంది. గంటకు 3000 లీటర్ల వరద వస్తున్న నేపథ్యంలో కూడా ఆ ఊటను కూడా కంట్రోల్ చేసే పనులు మాత్రం ఇంకా అధికారులు నిమగ్నమైపోయారు. ఆ ప్రాంతంలోనే మల్లెల తీర్థం అనేది నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతం గుండానే ఈ సొరంగం దవ్వుతారు కాబట్టి ఆ ప్రాంతంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊట వచ్చి చేరడానికి గల కారణాలు ఏందనే దానిపై కూడా అధికారులు నిన్న మొన్న రివ్యూ నిర్వహిస్తే అది మల్లెల తీర్థం యొక్క జలపాతం ఎఫెక్ట్ అని చెప్తున్నారు. ప్రజెంట్ గా అయితే ఆ ఊటను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గంటకు 3000 లీటర్ల వాటర్ అంటే చెప్పుకోవచ్చు మనం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అయితే ఎప్పటికప్పుడు అయితే బురద కావచ్చు దాదాపు 4 పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి కూడా వాటర్ అంతా బయటకు పంపుతున్నారు. అలాగే పైనుంచి సిమెంట్ ఫలకాలు కూడా కూలి నేపథ్యంలో కూడా వాటిని కూడా పూర్తిగా కట్ చేసి కూడా వాటిని పనిచేస్తున్న 4 మినీ జేసీ కూడా అయితే ప్రజెంట్ అయితే సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఏది ఏమైనా మరో 6 సంబంధించిన మృతదేహాలు వెలికి తీయాలని మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గురుప్రసాద్.